brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। రెండు మూడు యూనిట్లతోనే చేస్తేనే పెద్ద సినిమాలు కంప్లీట్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో ఒక్క హీరో కోసమే వెయిట్ చేస్తా, ఒక్క సినిమా కంప్లీట్ అయ్యాకే ఇంకో సినిమా గురించి ఆలోచిస్తా అంటే చెల్లుతుందా అంటూ సందీప్ రెడ్డి వంగాకి రకరకాల సలహాలు ఇస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ టాపిక్ ఏంటి అనుకుంటున్నారా? మరేంటో కాదండోయ్, మన డార్లింగ్ తోనే ముడిపడి ఉంది. యానిమల్ సినిమాను అంత తేలిగ్గా మర్చిపోలేరు మూవీ గోయర్స్. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ మూవీ. ఆ సినిమా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లన్నీ కంప్లీట్ చేసేశాక ఇంకేం చేయడం లేదు సందీప్. జస్ట్ ప్రభాస్ స్పిరిట్ మీదే ఫోకస్ చేస్తున్నారు. యానిమల్ 2 గురించి ఎవరైనా అడిగినా ఆఫ్టర్ స్పిరిట్ అనే అంటున్నారు. ప్రభాస్ వరుసగా షూటింగ్ చేస్తున్నట్టే ఉన్నా సెట్స్ మీద ఇన్ని సినిమాలుండేసరికి దేనికి ఎన్నాళ్లు కేటాయిస్తారో తెలియని పరిస్థితి. ప్రస్తుతం ఫౌజీ షూట్లో బిజీగా ఉన్నారు డార్లింగ్. రాజాసాబ్ రిలీజ్ డేట్ సంగతేంటి సారు అని అడిగేవారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది ఆఖరున కల్కి సీక్వెల్ ని స్టార్ట్ చేస్తామని చెప్పారు నాగ్ అశ్విన్. సో అప్పటిలోపు సలార్ సీక్వెల్ కంప్లీట్ అవుతుందా అంటే అయ్యే పరిస్థితి లేదు. సలార్ సౌరాంగ పర్వం సెట్స్ మీదకు వెళ్లాలంటే కల్కి సెకండ్ చాప్టర్ కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. డార్లింగ్ ఇన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చే వరకు సందీప్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా? పనుల పని యానిమల్ 2 స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేస్తే సైమల్టేనియస్ గా 2 ప్రాజెక్టుల్ని కానిచ్చేయచ్చుగా అని సలహాలిచ్చేవారి సంఖ్య పెరిగింది. ఇంతకీ సందీప్ మనసులో ఏముంది? తాను అనుకున్నా అనుకోకపోయినా ట్రెండింగ్ లోనే ఉంటారు నటి పూజా హెగ్డే. లేటెస్ట్ గా తెలుగు సినిమాలు ఏమైనా ఒప్పుకున్నారా అంటే బిగ్ నో అనే మాట వినిపిస్తోంది. మరి ట్రెండింగ్ కి రీజన్ ఏంటి అంటారా? కమ్ ఆన్, లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. ఈ పాట వినగానే అఖిల్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, పూజా ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతారు. బొమ్మరీలు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో యూత్ కి అంత బాగా దగ్గరైంది. మరి అందుకే భాస్కర్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా జాక్లోనూ ముందు పూజా హెగ్డేని అనుకున్నారనే టాక్ ఆ మధ్య బాగా స్ప్రెడ్ అయింది. జాక్ కోసం పూజా హెగ్డేని కన్సిడర్ చేయలేదని, తాము ముందు నుంచి వైష్ణవిని అనుకున్నామని క్లారిటీ ఇచ్చేశారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఈ క్లారిటీతో టాప్ లో ట్రెండ్ అయింది పూజా హెగ్డే పేరు. దానికి తోడు ఆమె ఈ మధ్య తిరుపతి విజిట్ చేసి మాట్లాడిన మాటలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. సమ్మర్ కానుకగా మే 1న విడుదల కానుంది రెట్రో. ఈ సినిమాను జస్ట్ కాలీవుడ్ సినిమాగా చూడడం లేదు పూజా హెగ్డే. తెలుగులోనూ రెట్రో ఖచ్చితంగా క్లిక్ అవుతుందనేది పూజా నమ్మకం. సూర్య నటించిన ఈ సినిమా మీద ట్రేడ్ వర్గాల్లోనూ మంచి హోప్స్ ఉన్నాయి. మరోవైపు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్నారు పూజా హెగ్డే. విజయ్ నటిస్తున్న జననాయగంలో నాయికగా నటిస్తున్నారు పూజా. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది సెకండ్ మూవీ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. సో చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యాక పూజా తెలుగులో సైన్ చేస్తారా, లేకుంటే అదర్ లాంగ్వేజెస్ లోనే ఉంటూ తెలుగుకు దూరంగా తిరుగుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. పుడతామా ఏటి మళ్ళీ అంటూ పెద్దిలో రామ్ చరణ్ డైలాగులు చెప్తుంటే మళ్ళీ మేమైతే చూసేయడానికి రెడీ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటిదాకా క్రికెట్లో రకరకాల షాట్స్ చూసే ఉంటారు. ఇక పెద్ది షాట్ చూడడానికి రెడీ అయిపోండి అంటూ ఫుల్ ఖుష్ అవుతున్నారు. రాసి పెట్టుకోండి, వచ్చే ఏడాది మార్చి 27న గ్లోబల్ రిలీజ్ అంటూ పెద్ద రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్. ఈ ఏడాది ఉంటుందా లేదా అనే మాటలకు ఈ ఒక్క డేట్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. సో ఈ ఏడాదిని జస్ట్ అలా మర్చిపోతే నెక్స్ట్ ఇయర్ ఫెస్టివల్ గ్యారంటీ అంటున్నారు చెర్రీ సైడం. ప్రతి షాట్ ని రిపీట్ మోడ్ లో చూస్తున్నారు ఫ్యాన్స్. సుకుమారే అనుకుంటే ఆయన మించిపోయేలా ఆయన శిష్యుడు బుచ్చిబాబు సానా సూపర్ అనిపించుకున్నారని పొగడ్తలు వెలువెత్తుతున్నాయి. ఆఫ్టర్ ఉప్పెన ఆకలి మీదున్న బుచ్చిబాబుకి చరణ్తో జస్ట్ ఒక్క పని చేయించాలని లేదు. ఫస్ట్ షాట్లో డైలాగు విన్న ప్రతి ఒక్కరికి సినిమాలో ఇంకెన్ని సస్పెన్స్లు దాచారోనని క్యూరియాసిటీ మొదలైంది. ఉత్తరాంధ్ర యాసలో చరణ్ పక్కాగా మాట్లాడుతున్నారని సంబరపడుతున్నారు అభిమానులు. రామ్ చరణ్తో జాన్వి నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి కీలక షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయింది. సినిమా గ్లోబల్ రేంజ్ లో ఉంటుందనే కాన్ఫిడెన్స్ మాకు ఫుల్గా వచ్చేసిందంటూ ఫస్ట్ షాట్ ని ఇన్స్టెంట్ గా హిట్ చేసేస్తున్నారు మూవీ లవర్స్. అల్లు అర్జున్ ట్రెండింగ్ లో ఉండడానికి రీజన్ కావాలా చెప్పండి అంటూ కాన్ఫిడెంట్ గా అడుగుతోంది అల్లు ఆర్మీ. శ్రీరామనవమి రోజు పొద్దున్నుంచి అల్లు అర్జున్ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూనే ఉన్నారు అభిమానులు. ఏదో విషయం ఉండే ఉంటుందిగా అంటారా? మాస్ మీట్స్ మ్యాజిక్ గురించి మాట్లాడుకుందాం పదండి. అల్లు అర్జున్ అంటే ఊరమాస్.
ఆ ఊరమాస్కి స్పెల్లింగ్ పలికే నేరం అట్లీ. అలాంటిది ఇద్దరు కలిస్తే సీన్లు సినిమా మామూలుగా ఉంటుందా అంటూ మనసుకు నచ్చినట్టు ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్. ఆఫ్టర్ పుష్ప చాప్టర్స్ ఏదైనా ఈసారి గ్లోబల్ రేంజ్ లో ఉండి తీరాల్సిందేనన్నది వారి డిమాండ్. అందుకే బన్నీతో కొంచెం స్పెషల్ గా ప్లాన్ చేశారట అట్లీ. బన్నీని డ్యూయల్ రోల్లో చూపిస్తారన్నది టాక్. అయితే ఆ డ్యూయల్ రోల్ తండ్రి కొడుకులుగా ఉంటుందా లేకపోతే ఇంకేదైనా సర్ప్రైజింగ్ గా ఉంటుందా అనే డిస్కషన్ కూడా షురూ అయింది. మరికొందరైతే దువ్వాడ జగన్నాథంలో బన్నీ చేసిన డ్యూయల్ షేడ్స్ ని గుర్తు చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ అట్లీ సినిమా అనౌన్స్మెంట్ తో పాటు షార్ట్ వీడియో కూడా రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. ఈ వీడియోకు సంబంధించి రీసెంట్ గానే షూట్ జరిగిందన్నది చెన్నై సమాచారం. సో 2024లోనే కాదు 2025లోనూ ఫ్యాన్స్ కి బంపర్ ట్రీట్ ప్లాన్ చేశారన్నమాట బన్నీ. టెన్షన్ గా ఉందంటున్నారు రితిక్. అరే టెన్షన్ మాకు కదా బాస్ ఉండాల్సింది, మీకెందుకని అంటున్నారు ఫ్యాన్స్. నార్త్ ఆడియన్స్ అయితే మరో అడుగు ముందుకు వేసి నో ఫికర్ హాయిగా ఉండండి అంటూ తమకు నచ్చినట్టు ఎడిట్ చేసేసుకుంటున్నారు. అవన్నీ ఓకే, తారక్ గురించి రితిక్ రోషన్ ఇంకేమేం చెప్పారు? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. తను సూపర్బ్ కోస్టార్. నేను ఇప్పటిదాకా చాలా మందితో పనిచేశాను, కానీ తారక్ సింప్లీ సూపర్బ్. ఇవి రితిక్ చెప్పిన మాటలు. అంతేకాదు తారక్ బ్రిలియంట్ కోస్టార్ అని మెచ్చుకున్నారు. ఫైన్ టీమ్ మేట్ తో కలిసి తాను చేసిన పనిని ఆగస్టు 14న మిస్ కావద్దంటున్నారు రితిక్. అందరూ ఆగస్టు 14 కోసం వెయిట్ చేస్తుంటే అంతకు మించి ఎక్సైట్మెంట్ కలిగించే విషయాన్ని షేర్ చేసుకున్నారు రితిక్. సినిమాకు సంబంధించి ఇంకో పాట మిగిలి ఉందన్నారు. అందులోనూ తారక్ తాను కలిసి స్టెప్లేయాలన్నారు. హృతిక్ అలా చెప్పారో లేదో వెంటనే సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వీళ్ళిద్దరి స్టెప్పులతో ఎడిట్స్ ని పోస్ట్ చేస్తున్నారు. నాటు నాటు సాంగ్ ని చూసిన తర్వాత ఆ రేంజ్ స్టెప్లున్న సాంగ్ ఇది అంటూ ఇప్పటిదాకా ఏ సాంగ్ ని క్లెయిమ్ చేసుకోలేదు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్. మళ్ళీ ఇప్పుడు ఆ ఛాన్స్ వార్ 2 మేకర్స్ కే ఉందంటున్నారు క్రిటిక్స్. నార్త్ లో హృతిక్ కి బెస్ట్ డాన్సర్ గా పేరుంది. మన దగ్గర తారక్ గురించి స్పెషల్ గా మెన్షన్ చేయక్కర్లేదు. RRR తర్వాత దేవరతో సక్సెస్ అందుకున్నారు తారక్. ఇప్పుడు వార్ 2 కూడా సూపర్ సక్సెస్ అయితే ఇక ఆయన కెరీర్ కి నార్త్ లోనూ తిరుగుండదన్నది అందరూ యాక్సెప్ట్ చేసే విషయం. దీనికి తోడు వరుస లైనప్ కూడా ఊరిస్తోంది. సో ప్రాజెక్ట్ సెలక్షన్ టు ప్రమోషన్ల వరకు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలని తారక్ కి వెల్ విషర్స్ నుంచి సలహాలు అందుతున్నాయి. ఎస్ ఫర్ సాయి పల్లవి, ఎస్ ఫర్ శ్రీలీల, ఎస్ ఫర్ సంయుక్త. ఎస్ అయితే ఏంటి? ఇప్పుడెందుకు ఎస్ ఫర్ అంటూ అందరి పేర్లు చెప్తున్నారని అనుకుంటున్నారా? ఫర్ ఎ సేక్ అండి. ఎస్, అందులోనూ బాలీవుడ్ కహాని మాట్లాడుకుందాం పదండి. నెక్స్ట్ వెండి తెర మీదున్న రామకథలేంటని ఆరా తీస్తే చటుక్కున నార్త్ రామాయణాన్ని గుర్తు చేసుకుంటున్నారు జనాలు. సీతమ్మ తల్లి పాత్రలో సాయి పల్లవి ఎలా నటిస్తారో చూడాలని వెయిట్ చేస్తున్నారు. ఆ మాటకొస్తే జస్ట్ జానకిదేవి క్యారెక్టర్ కోసమే కాదు, ఉత్తరాదిన సాయి పల్లవి ఎలా ప్రూవ్ చేసుకుంటారో చూడాలని క్యూరియాసిటీ కూడా కనిపిస్తుంది జనాల్లో. నార్త్ లో షూట్ కంప్లీట్ చేసుకుని వెళ్తున్న శ్రీలీలకు ఇబ్బంది కలిగింది. జనాల్లో ఉన్న ఓ ఆకతాయి ఆమె చెయ్యి పట్టుకుని లాగడంతో ఇబ్బంది పడ్డారు శ్రీలీల. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ క్లిప్ చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. సరైన హిట్ తో నార్త్ లో ప్రూవ్ చేసుకుని చూపిస్తామంటున్నారు శ్రీలీల. సాయి పల్లవి శ్రీలీల మాత్రమే కాదు, ఆల్రెడీ సౌత్ లో ప్రూవ్ చేసుకున్న సంయుక్త మీనన్ కూడా నార్త్ లో టాలెంట్ టెస్ట్ కు రెడీ అయ్యారు. హిందీలో ఒక్క హిట్ పడితే కమర్షియల్ ప్లస్ పర్ఫార్మెన్స్ రోల్స్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే మరో నటి బాలీవుడ్ కి దొరికినట్టే అని ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్.